హాయ్ ఫ్రెండ్స్, ఏంటి స్టార్టింగ్లోని బీజిఎం కొంచెం డిఫరెంట్గా ఉందనిపించిందా? అవునండి, మరి వైజాగ్ ఎక్స్పోలోని యమలోకం సెటప్ చూడడానికి వెళ్తున్నాము. ఇది ఎక్కడుందంటే మనకి TU-142 మ్యూజియం నుండి కొంచెం ఆర్కే బీచ్ వైపు వస్తే ఏయూ కన్వెన్షన్ సెంటర్ బ్యాక్ సైడ్ గ్రౌండ్లోని పెట్టారండి. ప్రతి సంవత్సరం ఇక్కడ వైజాగ్ ఎక్స్పోలో భాగంగా చాలా షోస్ అనేవి పెడుతూ ఉంటారు. మినిమం 3 to 4 months వరకు ఇక్కడే సెటప్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం మనకి వైజాగ్ ఎక్స్పో అనే థీమ్లోని యమలోకం అలాగే డైనో పార్క్ అనేది పెట్టారు. అంతేకాకుండా విర్చువల్ షో అని కూడా ఒకటి ఉంది, అది ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట, డోమ్ది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మనం ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. టికెట్ ఇక్కడ 120 రూపీస్ పెట్టారు, కానీ 100 రూపీస్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు. ఫోన్పే చేసుకోవచ్చు, లేకపోతే క్యాష్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇలా టికెట్ తీసుకున్న తర్వాత మేము లోపలికి వెళ్ళాము. బయట అయితే ఎంట్రన్స్లోని విర్చువల్ షో 360 degrees డోమ్ అని ఉంది. చూసి ఇదేంటి ఇలా ఉంది అని అనుకున్నాము, కానీ అది ఇంకా లోపల ఓపెన్ అవ్వలేదన్నమాట. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత చూసారు కదా, ఎగ్జిబిషన్ ఉంది. ఈ డోమ్ సెటప్ అనేది ఇంకా జరుగుతుంది, ఇది ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదన్నమాట. అది ఇంకా కొన్ని రోజులకు ఓపెన్ అవుతుందో ఏమిటో అనేది మాకు తెలియలేదు. అయితే ఇంకా అలా ముందుకు వెళ్ళేటప్పటికి ఇలాగా ఎప్పటిలాగే ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. షాప్స్ అన్నీ డిఫరెంట్ జ్యువెలరీ ఐటమ్స్ కానీ, అదే 1 gram జ్యువెలరీ ఐటమ్స్ కానీ, కిడ్స్ కావాల్సిన ప్యాంట్స్ కానీ, అలాగే ఆటలు పాటలు ఇటువంటి చాలా థింగ్స్ ఉన్నాయి. ప్లే చేయడానికి చిన్నవి ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికైతే మాత్రం. కంటిన్యూస్గా ఇలాగ మనం వెళ్ళిపోతూ ఉంటే కొంచెం దూరంలోనే యమలోకం అనేది రాబోతుందన్నమాట. ఈ లోపు మనకి ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ షాపింగ్ చేయవచ్చు. తినడానికి అది కూడా ఉంది, బాగుంది. టైంపాస్ అనమాట, చాలా బాగా టైంపాస్ అవుతుంది ఈ ఏరియా అంతా కూడా. ఇక్కడ అందరూ ఆడడానికి అది కూడా పెట్టారు. ఇలాగ మనం కొంచెం ముందుకెళ్ళేటప్పటికి యమలోకం సెటప్ వస్తుంది. కొంచెం భయంకరంగా ఉంటుంది, పర్వాలేదు, చూడొచ్చు. ఈ యమలోకం సెటప్ అనేది మనకి గరుడ పురాణం నుండి తీసుకుంటే మనకి అపరిచితుడు సినిమా ఉంది కదండి, ఆ సినిమాలో ఎలాగైతే పాపాలు చేసే వాళ్ళకి ఎలాగైతే సెక్స్లు వేస్తారో అటువంటివన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. నేను ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాను, చూడండి. ఇంకా ఒకే శిక్ష. యమలోక సర్వముందా యముందా అఖండ మండల ధర్మపాలన దక్షకొండ యముందా ప్రతి జీవి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు పెట్టుకుని అంత మాత్రం అవన్నీ దీని వరకు మృత్యువాదు. అయితే మనం ఇలా యమలోకం లోపలికి రాగానే మనకి డిఫరెంట్ కేటగిరీస్లో పాపాలు చేసిన వాళ్ళందరినీ లైన్గా నిలబెట్టడం చూస్తామండి. అలాగే సెంటర్లోని మనకి యమధర్మరాజు గారు, అలాగే చిత్రగుప్తుల వారు పక్కన అతను రాస్తున్నట్టుగా కనిపిస్తుంది. సేమ్ సినిమా సెటప్ లాగే ఉందన్నమాట. ధర్మ పరిరక్షకుండా యముందా, అందరికీ ఒకే ధర్మం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. యమలోక సార్వభౌముందా యముందా జీవుడా. అదే సృష్టి ధర్మం. ప్రతి జీవి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు పెట్టుకుని అంత మాత్రం అవన్నీ తీరు వరకు మృత్యువాదు. వీరిని నిలువునా కొరత వేయించి ఉగ్గురం బొమ్మలతో పరపరా కోయించు. ధర్మ పరిరక్షకు
ఉందా? ఏముందా? అందరికీ ఒకే ధర్మం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. యమలోక సార్వభౌమం ఉందా? ఏముందా? జీవుడా, అయితే ఇక్కడ ఇలా చిత్రగుప్తుల వారు రాస్తుంటారనమాట. రాసిన తర్వాత ఎవరెవరు ఏ పాపాలు చేశారో వాళ్ళకి ఎటువంటి శిక్ష అమలు చేయాలనేది నెక్స్ట్ దాని పక్క నుండి మనకి లోపలికి వెళ్తే కనిపిస్తుంది అనమాట. చూడండి మొత్తం అంతా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మనకి చాలా బాగా యమలోకం అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని కన్ఫర్మ్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూశారు కదండి. మరి వివిధ రకాల పాపాలు చేసిన వాళ్ళకి వివిధ రకాల శిక్షలు వేశారు. అలాగే తప్పు చేస్తే శిక్ష తప్పదని అపరిచితుడు కూడా మనకి
మనకి వార్నింగ్ ఇస్తున్నట్టు కూడా చూపించారు. దాని తర్వాత అలాగ ముందుకెళ్తే మనం స్వర్గలోకంలోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే అన్ని పాపాలు తీరిపోయిన తర్వాత స్వర్గలోక ప్రాప్తిరస్తు అన్నట్టుగా మనకి స్వర్గలోకం సెటప్ కూడా చిన్నది పెట్టారనమాట. అలాగే దేవకన్యలు ఇక్కడ డాన్స్ ఏస్తున్నట్టు అదే మనకి సినిమాలో అయితే 'రంభ ఊర్వశి' అంటారు. అలాగా ఇక్కడ సెటప్ పెట్టారనమాట. తర్వాత అయిపోయిన తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం పెట్టారు. అంటే అదే నరకము, స్వర్గము అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఆత్మ మళ్ళీ తిరిగి మనకి దేవునిలోని కలిసిపోవాలి. దేవుడి యొక్క ఆశీస్సులు ఉన్నట్టుగా లాస్ట్‌లోని మనకి చూపించారనమాట. చాలా బాగుంది. అయితే యమలోకం సెటప్ అంతా కూడా. మరి మీకు ఎలాగ అనిపించిందో నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. యమలోకం సెటప్ అనేది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది కంప్లీట్ అయిందనమాట ఫైనల్‌గాన. అయితే ఇప్పుడు మనం యమలోకం నుండి బయటకొచ్చేటప్పటికి ఇలాగా ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇదంతా ఎగ్జిబిషన్ అనమాట. ఇక్కడ జైంట్ వీలు అలాగే చాలా థింగ్స్ ఉన్నాయి ఆడడానికి అదిని. అలాగే స్నాక్స్ ఐటమ్స్ అవి కూడా ఇక్కడ ఉన్నాయి. పిల్లలవి ఆడడానికి చాలా బాగుందన్నమాట. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే బీచ్ కూడా పక్కనే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ డైనో పార్క్ అని కూడా ఒకటి పెట్టారు. డైనో పార్క్‌కి డిఫరెంట్ టికెట్ తీసుకోవాలి. ₹100 పెట్టారు. అవి తీసుకున్న తర్వాత అలా ముందుకెళ్తే మనము ఈ ఎగ్జిబిషన్ అంతా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. జైంట్ వీలు అలాగే నెక్స్ట్ డాన్స్ బేబీ డాన్స్ అటువంటి కొన్ని కొన్ని థింగ్స్ ఉన్నాయి. అలాగే మనకి ఫెస్టివల్స్‌లో అవి పెడతారు కదా! అలాగా మొత్తం అన్నీ ఎగ్జిబిషన్ అనేది మాత్రం ఫుల్‌గా ఉంది. స్పెషల్ అట్రాక్షన్ వన్ మోర్ థింగ్ డైనో పార్క్ కూడా ఉందన్నమాట. డైనో పార్క్‌కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మేము ఇంకా టైం లేక మేము డైనో పార్క్‌కి వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుండి ఇలా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఫుడ్ జోన్‌లోని కొంచెము లైట్‌గా స్నాక్స్ అవి తీసుకొని మేము రిటర్న్ అయ్యామన్నమాట. మొత్తానికి యమలోకం అలాగే వైజాగ్ ఎక్స్‌పో మాత్రం సూపర్‌గా ఎంజాయ్ చేసాం. అది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ తోటి మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. రక్షాపరం భరం అక్షబాహువల్ అతి సక్షం